జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలపైన ఒక సంచలన సర్వే రిపోర్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. సరే, ఇంతకు ఆ సర్వే చేసిన వాళ్ళు ఎవరు, ఆ సర్వే రిపోర్ట్లో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది అట్లే. ఓకే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను నిన్ననే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2 విడతలుగా ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. వచ్చే నెల అంటే నవంబర్ 6వ తేదీన 121 స్థానాలకు, అలాగే 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఇక రిజల్ట్స్ వచ్చేసి నవంబర్ 14వ తేదీన వెలువడనున్నాయి. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మీ అందరికి కూడా ఒక విషయం ఆశ్చర్యం కలిగించవచ్చు. అదేమిటయ్యా అంటే, ఇంతకు ముందు వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అంటే 5 విడతలుగా 6 విడతలుగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ విపరీతమైనటువంటి ఈ శాంతి భద్రతల సమస్యలు అయితే ఉంటా వచ్చాయి. మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు, వినే ఉంటారు. బీహార్ అంటేనే రచ్చ రంబోల మామూలుగా ఉండదు. అక్కడ ప్రత్యాపారం అంతా కూడా ఏది గొడవలు, కొట్లాట్లు, ఈ మర్డర్లు, మాఫియా ముఠాలు మామూలుగా ఉండదు. మనం ఎన్ని సినిమాల్లో చూడాల అట్లా అన్నమాట. అందుకే 5-6 సార్లు బీహార్లో ఎన్నికలు జరిగేటి అన్నమాట, 5-6 విడతలుగా. అర్థమైందా? కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం కేవలం 2 విడతల్లోనే ఈ ఎన్నికలను అయితే పూర్తి చేయనున్నది. అంటే దానికి కారణం ఇప్పుడు బీహార్లో శాంతి భద్రతలు అయితే అదుపులోకి వచ్చినాయి. మునుపటిలాగా ఈ గూండాలు, రౌడీలు, క్రిమినల్స్, మాఫియా ముఠాలను ఈ బీహార్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తొక్కిపెట్టి నారదీసిందనమాట. అయితే ఎన్కౌంటర్లు జరగడం లేదు, కానీ ఏది యూపీలోనూ అక్కడ జరిగినట్ట ఈ యాంటీ ఎలిమెంట్లను మాత్రం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా, ఈ పోలీసుల స్టైల్లో కోటింగ్లు ఇస్తా పెద్ద ఎత్తున పోలీసింగ్ చేస్తున్నారంట. దీంతో గత సంవత్సర కాలంలో బీహార్లో ఈ శాంతి భద్రతలు అనేటివి చెప్పుకోదగ్గ స్థాయిలో అదుపులోకి వచ్చినాయి. ఇప్పుడు బీహార్లో అంతకు ముందులా ఈ కిడ్నాప్లు, హత్యలు జరగడంలే. పైగా బీహార్లో కేంద్ర ప్రభుత్వం 20 బెటాలియన్ల కేంద్ర బలగాలను మోహరించింది. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మరో 50 బెటాలియన్ల కేంద్ర బలగాలను మోహరించింది అనమాట. అందుకే ఈసారి బీహార్లో ఎన్నికలు కేవలం 2 విడతల్లోనే పూర్తి చేయనున్నారు. ఇకపోతే ఈ బీహార్ ఎన్నికల గురించి అతి పెద్ద ఎన్నికల సర్వే సంస్థలైనటువంటి ఐఏఎన్ఎస్, అలాగే మాట్రిక్ సంస్థలు పెద్ద మొత్తంలో ఈ ఒపీనియన్ పోల్స్ అయితే చేపట్టినాయి. నిన్ననే ఆ ఒపీనియన్ పోల్స్కు సంబంధించినటువంటి ఫలితాలను ఈ సంస్థలు అయితే వెలువరించాయన్నమాట. దాదాపుగా 1,00,000 మంది ఒపీనియన్స్ని తీసుకొని ఈ 2 సంస్థలు ఈ సర్వేని అయితే నిర్వహించినాయి. సరే, ఇక ఈ సర్వే ఫలితాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. బీహార్లో ప్రధానంగా 2 కూటములు ఉన్నాయి. అవి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండీ కూటమి. బీహార్లో ఈ ఇండీ కూటమిని మహాగఠబంధన్ అని చెప్పి పిలుస్తారనమాట. ఇక ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనతాదళ యునైటెడ్, అలాగే లోక్ జనశక్తి పార్టీలతో పాటు హిందుస్థానీ అవామీ మోర్చా, అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు పోటీ చేయనున్నాయి. అంటే ఈ పార్టీలన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో కలిసి పోటీ చేయనున్నాయి అన్నమాట. ఇక మహాగఠబంధన్ విషయానికి వస్తే ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ పార్టీ అంటే ఎవరు, ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన పార్టీ అనమాట. అలాగే సిపిఐ, సిపిఎంలతో పాటు మరో దిక్కుమాలినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా పోటీ చేయనున్నది. బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నమాట. అలాగే 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇకపోతే ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 49% ఓట్లను కైవసం చేసుకొని ఉండాలి. నిజానికి ఇది చాలా పెద్ద ఫిగరు. ఎందుకంటే 2020లో బీహార్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కేవలం 37.3% ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఈసారి ఎన్డీఏ కూటమి ఏకంగా 12% ఓట్లను పెంచుకొని 49% ఓటింగ్ని అయితే సంపాదించిందంట. ఇక ఈ ఎన్డీఏ కూటమికి ఏకంగా 150 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ఈ సర్వే సంస్థలు కుండ బద్దలు కొట్టేసినాయి. ఏ మామూలు విషయం అదే. అలాగే ఈ ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ 85 స్థానాలు సంపాదించి అతిపెద్ద పార్టీగా అవతరించనున్నది. ఇక ఆ తరువాత జనతాదళ యునైటెడ్ పార్టీ 60 స్థానాలను దక్కించుకొని ఉన్నది. ఇక మిగిలినటువంటి ఈ చిన్నా చితకా పార్టీలు మిగతా స్థానాలను అయితే సంపాదించుకొని ఉన్నాయి. అది ఎన్డీఏ పరిస్థితి. ఇక ఈ మహాగఠబంధన్ విషయానికి వద్దాం, అంటే ఇండీ కూటమి విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ జరగబోయేటటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇండీ కూటమి కేవలం 36% ఓట్లనే కైవసం చేసుకొని ఉన్నది. నిజానికి ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఎన్డీఏ కూటమి 49% ఓటింగ్ను సంపాదించుకుంటా ఉంటే,
మరో పక్కన ఈ ఇండి కూటమి కేవలం 36% ఓటింగ్నే సంపాదించుకొని ఉన్నదంట. ఇక సీట్ల విషయానికి వస్తే బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కదా, ఈ ఎన్డీ కూటమికి వాటిలో కేవలం 70 నుంచి 85 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉండదంట. ఇక ఈ ఇండీ కూటమిలోని పార్టీల విషయానికి వస్తే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అటువంటి రాష్ట్రీయ జనతాదళ పార్టీ అత్యధికంగా అంటే అందరికంటే ఎక్కువగా 60 స్థానాలను కైవసం చేసుకొని ఉన్నదంట. అర్థమవుతుందా? ఆ తర్వాత వృద్ధ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడనున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 8% ఓట్లను సంపాదించి 7 సీట్లను మాత్రమే గెలుపొందనున్నదంట. 7 సీట్ల కోసమా ఈనాడు పోయి ఈ ఓటు చోరు అని చెప్పి అది ఇది అని చెప్పి ఇన్ని పొఖండాలు చేసిందా? ఏంది ఇదంతా? ఇక మిగిలినటువంటి స్థానాలను ఇతరులు కైవసం చేసుకున్నారు. అంటే ఈ రాహుల్ గాంధీ నేను చెప్పినట్టుగా ఈ ఓటు చోరీ అని, ఓటు అధికార యాత్ర అని, బీహార్లో చేపట్టినటువంటి యాత్రలకు, చేసినటువంటి ప్రసంగాలకు, ఇచ్చినటువంటి పబ్లిసిటీలకు, కొట్టినటువంటి బిల్డప్లకు బీహార్ ప్రజలు ఎంత మాత్రం కూడా నమ్మల. పైపిచ్చి ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకు నున్నగా గుండె అయితే కొట్టించుండారనమాట. అంటే ఈ దెబ్బతో రాహుల్ గాంధీకు ఉన్న కాస్త పరుగు కూడా పోవడం మాత్రం ఖాయం. అదేదో పాట ఒకటి ఉన్నది, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పడింది అని చెప్పేసి ఏదో పాట ఉన్నది పాత సినిమాల్లో. అట్టగా ఇంకా పాట వేసుకోవాల్సిందే తర్వాత హీరో గారు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.